మీ అసోసియేషన్ వారు ఇన్వైట్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ పరిణామం. ఇకపోతే మీరందరూ ఆఫ్సెట్ ప్రింటర్స్ అయితేనేమి, కొంతమంది ఫ్లెక్సీ యూనిట్స్ కూడా ఉన్నాయని చెప్పారు. మీరందరూ కూడా ఒక స్వయం ఉపాధి రంగాన్ని ఎంచుకోవడం అనేది చాలా గొప్పది. ఎందుకంటే ఈనాటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థలో కానీ ఒక ప్రైవేట్ సంస్థలో కానీ ఉద్యోగిగా మాత్రమే ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎవరు కూడా రిస్క్ తీసుకోవడం లేదు, రిస్క్ తీసుకోవడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూడడం లేదు. పరిశ్రమ అంటేనే 10 విధాలైన శ్రమతో కూడుకున్నది. అంటే మీరందరూ ఈ పారిశ్రామిక రంగాన్ని ఎంచుకోవడం అనేది చాలా గొప్ప ఇది. ఎందుకంటే ఈ రంగం ద్వారా మీరు ఉపాధి పొందుతూ మీ ద్వారా మరికొంతమందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షం కానీ ఎంప్లాయ్మెంట్ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అంటే అది చాలా గ్రేట్. ఎందుకంటే మీరు అంటే మీ ఒక్కరికే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్, ప్రతి ఇంట్లో 3, 4, 5 మంది ఫ్యామిలీ మెంబర్స్కు మీ యాక్టివిటీ ద్వారా సమాజంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ యూనిట్లో ఒక 4, 5 మంది పనిచేస్తున్నారంటే ఆ 4కే మీరు ఉపాధి కల్పించినట్టు కాదు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా దాని ద్వారానే లబ్ధి పొందుతూ ముందుకు వెళ్తున్నారు. అందుకని మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి అనేక రకాలుగా పారిశ్రామిక రంగం అయితేనేమి, సేవా రంగం అయితేనేమి, వాణిజ్య రంగాన్ని ప్రోత్సహిస్తుంది. ఇకపోతే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఏం ప్లే చేస్తుంది? ఎవరైనా ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త అంటే, పారిశ్రామికవేత్త అంటే ఆయన ఇండస్ట్రీ పెట్టచ్చు, లేదా సర్వీస్ సెక్టర్ పెట్టచ్చు, లేదా బిజినెస్ సెక్టర్ కూడా పెట్టచ్చు. వారికి ఏ విధంగా ప్రభుత్వము అవగాహన, ప్రభుత్వంగా ప్రోత్సాహాలు ఇస్తుంది అనేది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ రోల్. సభకు నమస్కారం. ఈరోజు ప్రింటర్స్ డే సందర్భంగా మనమందరం సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంకు చేసినటువంటి జనరల్ మేనేజర్ జిల్లా పరిషత్ కేంద్రం గారికి, యాదవ్ శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రామ్ నారాయణ గారికి, ప్రెసిడెంట్ వీరేష్ గారికి, అదేవిధంగా సెక్రటరీ జాన్ బాషా గారికి, ఎక్స్ ప్రెసిడెంట్ భాస్కర్ గారికి, భాస్కర్ నాయుడు గారికి, మరి ముఖ్యంగా ఈ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రాజశేఖర్ రెడ్డి. పక్కనే మా ఆఫీసు జిల్లా పరిశ్రమల కేంద్రం అని జిల్లా పరిశ్రమ కేంద్రంలో పనిచేస్తుంది. ఈరోజు ఎంతో గౌరవమైన రోజు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక సమాజానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని కానీ సమాచారాన్ని కానీ ఇవ్వడంలో మీరు అంటే ప్రింటర్స్, ఈ రంగంలో ఉన్నటువంటి ప్రింటర్స్ మీరందరూ చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నారు. అవునా కదా? అసలు మనిషిని ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునే వరకు, పడుకునే టైంలో కూడా మీ సేవలు అనేటివి వెలగట్టలేనటువంటివి. అది మీకు కూడా తెలియదు. ఎందుకంటే రోజు మనిషి ఉదయం లేస్తానే కాఫీ టీలో తాగుతాం, తర్వాత మెయిన్ కార్యక్రమాన్ని పేపర్, అవునా కదా? న్యూస్ పేపర్ అనేది చదవాలి. న్యూస్ పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ ప్రింటర్స్ యొక్క కృషి ఫలితమే, అవునా కదా? అదేవిధంగా రాత్రి పడుకుంటూ ఉన్నాడు, పడుకునే ముందు ఒక మ్యాగజైన్, ఒక నవలో ఏదో ఒకటి చదివి నిద్రపోతున్నాడు అంటే ఆ టైంలో కూడా మీ సేవలు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ మధ్యలో పలు కార్యక్రమాలు, అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మీ కృషి అనేది చెప్పకూడదు, కానీ అంతమైనటువంటి కృషి ఉన్నట్టే. విద్యారంగంలో స్కూళ్ళలో అయితేనేమి, కాలేజీలో అయితేనేమి పాఠ్య పుస్తకాలు ఏ విధంగా వచ్చాయి చెప్పండి? ప్రింటర్స్ యొక్క కృషి ఫలితమే కదా. అంటే అందరూ చదువుకుంటున్నారు, ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులు ఉన్నారు, అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఫ్లెక్సీ లేనటువంటి ప్రచారం ఏమైనా ఉందా? ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ చూస్తే
లేనే లేదు. అది దేని వల్ల, ఎవరి వల్ల సాధ్యమైంది? అది మీ వల్ల సాధ్యమైంది. ఇదే కాకుండా అనేకమైన మంచి కార్యక్రమాలు, ఇప్పుడు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, మంచి సీజన్ అవునా కదా? ఈ పెళ్లిళ్ళలో లగ్న పత్రిక రాసిన తర్వాత మొట్టమొదటిగా పరిగెత్తుకుంటూ వచ్చేది ఎవరి దగ్గరికి? మీ దగ్గరికి. దేవుని దగ్గరికి కూడా మీ దగ్గరికి వచ్చి ప్రింటింగ్ అయిన తర్వాత పత్రికను తీసుకొచ్చి దేవుని దగ్గర సన్నిధానంలో పెడుతున్నారు. అంటే దేవుని కంటే అంత ప్రయాణిస్తున్నారు. అంటే ఒకటి కాదు కానీ, రెండు కాదు కానీ, ఇలా చెబుతూ పోతే అనేకం ఉన్నాయి. ప్రపంచాన్ని నడిపించేటువంటి శక్తే లక్ష్మీదేవి. అవునా కదా? ఆ లక్ష్మీదేవినే సృష్టిస్తున్నారు మీరు ప్రింటింగ్ ప్రెస్. అంతకంటే లేకుండా అవునా కదా? ఇంత ప్రోత్సాహమైన కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేపడుతున్న ప్రతి రంగంలో, ఈ రంగంలో ప్రతి ఒక్కరికి ఈ ప్రింటర్స్ డే సందర్భంగా నేను మరొకసారి మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 10 రూపాయలు తినే ఛాన్స్ ఉంటుంది. విస్తృతమైన మార్కెట్లో మనం దాని గురించి తెలుసుకోలేక వెనకబడిపోతున్నాం నా భావన. ఇవన్నీ కూడా మనకు కరెక్ట్ వేలో చెప్పేదానికే మన నాయకులంతా ఇక్కడికి వస్తున్నారు. రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు ఇక్కడికి వస్తున్నారు. దయచేసి మార్చి 22 జరిగే ప్రింట్ రొమాన్స్ ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకున్నాము. దాంట్లో పెద్దవాళ్ళు ఇచ్చే సలహాలు పాటించేసి మనం అందరం ఎదుగుదాం. ఇండస్ట్రీలో ఏంటంటే మనం ఒక్కరి ఎదిగినా ఎప్పుడు ఎదుగుదల కాదు. మన చుట్టూ 10 మంది ఉండి వాళ్ళంతా సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం ఆటోమేటిక్గా. దయచేసి ఎవరు కూడా మిస్ కావద్దండి. ఆ రోజు మీ కార్యక్రమాలు ఏమన్నా కూడా మార్చి 22వ తారీఖు డేట్ గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు అటెండ్ కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దాంట్లో ఉన్న అవకాశం అందరం పొదుపు పట్టుకునేసి మనం ఎదుగుదాం. మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సార్ చెప్పారు చూడండి, 45% సబ్సిడీ వచ్చే స్కీమ్ ఉంటే మనం ఎంత మిస్ అయినా ఒక ప్రైవేట్ లిమిటెడ్ లాగా పెట్టుకోవచ్చు, ఒక క్లస్టర్ లాగా పెట్టుకోవచ్చు. ఇంత అవకాశాలు కూడా మనం కేవలం మనకు ఉన్న అనుమానాలతో ఒకరికొకరు దూరంగా ఉంటూ కానీ ఫలితాలు అందుకోలేకపోతున్నామంటే మన తప్పిదమే కదా. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు సలహాలు ఇస్తారు, దానికి సంబంధించి ఒక నెట్వర్క్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆధ్వర్యం ఉన్నప్పటికీ డిపార్ట్మెంట్ వాళ్ళ గైడెన్స్ మనం నడుస్తాం. మన ప్రైవేట్ లిమిటెడ్ మనం పెట్టుకున్నా ఇంకోటి చేసినా కూడా చేస్తే జరిగే పరిస్థితి. కానీ కేవలం ఏంటంటే పార్ట్నర్షిప్ అనేసరికి ఎందుకు లేక మన సొంతదైనా చేసుకుని చిన్న చేసుకునే సార్లు అనేది అక్కడ ఆగిపోతున్నాం తప్ప గుర్తుపెట్టుకుని ఇప్పుడు విజయవాడ పోతున్నాం ప్రింటింగ్. ఏ ఒక్కరు కూడా ఒకే ప్లేస్ లో ప్లేట్ మేకింగ్ కానీ, ప్రింటింగ్ కానీ, లామినేషన్ కానీ, డై కటింగ్ కానీ ఉండాలి. రెండింటికి కలిపి 50 లక్షల వరకు వెళ్ళచ్చు. దీనికి సెక్యూరిటీ కంపల్సరీ ఎక్కడ లేదు. కానీ సెక్యూరిటీ ఇస్తే, జనరల్ గా సెక్యూరిటీ ఇస్తే కొంచెం మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే సార్ బ్యాంక్ టు బ్యాంక్ ఒక పిఎంఈజీపీ పేమెంట్ ఉంటుంది సార్. పిఎంఈజీపీకి సిజిటిఎంఎస్సి ఛార్జ్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎట్లా అంటే సపోజ్ కెనరా బ్యాంక్ అయితే 1% ఆఫ్ లైబిలిటీ. సపోజ్ 1 lakh ఒక 50 lakhs తీసుకున్నారు అనుకోండి, 1% ఆఫ్ 50 lakhs. ఈ సంవత్సరం మీరు 50 లక్షలు తీసుకున్నారు. తీసుకున్న 3 months లో సార్ నేను ఇప్పుడు చెప్తున్నది పిఎంఈజీపీలో సబ్సిడీలో. మీకు జనరల్ బ్యాంకింగ్ స్కీమ్ లో ఒకటే ఉంటుంది. ఆ జనరల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సబ్సిడీ ఇంకా జనరల్ కొన్ని సబ్ సెక్టర్ స్కీమ్స్ ఉంటాయి. అది ఫర్దర్ గా మీరు బ్యాంక్ లో ఎక్కడ డిస్కస్ చేసినా జరగదు. ఇప్పుడు చెప్తున్నది మీకు పిఎంఈజీపీ స్కీమ్. ఈ పిఎంఈజీపీ స్కీమ్ లో ఏంటంటే సార్ తీసుకున్న అమౌంట్ 50 lakhs అనుకోండి. సపోజ్ 45 lakhs మిషనరీ కొన్నారు, ఒక 5 లక్షలు ఓడి తీసుకున్నారు సార్. 1% ఆఫ్ ది లైబిలిటీ అమౌంట్ ఇయర్ తీసుకున్నారు అనుకోండి. విత్ ఇన్ 3 months లో మీ అకౌంట్ నుంచి 1% ఆఫ్ ది లైబిలిటీ అమౌంట్ అంటే 50,000 మేము చార్జెస్ గా డెబిట్ చేస్తాం. ఈ ఫండ్ మేము గవర్నమెంట్ పే చేయాలి. సో ఎవ్రీ ఇయర్ ఇలా ఇప్పుడు ఈ రోజు డెబిట్ చేసాం. ఈ రోజు మీ లైబిలిటీ 50 లక్షలు ఉంది. నెక్స్ట్ ఇయర్ కి ఇదే దానికి 40 లక్షలు ఉంది అనుకోండి, 40,000. ఆ నెక్స్ట్ ఇయర్ కి 30 లక్షలు ఉంది అనుకోండి, 30,000. సో ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ లో మేము లోన్ ఇచ్చే టయానికి లైబిలిటీ ఎంత ఉందో ఆ లైబిలిటీకి 1% మేము గవర్నమెంట్ పే చేయాలి. ఇది ఎందుకంటే సపోజ్ మీరు బిజినెస్ ప్రాబ్లం అయింది, లోన్ ఎంపీ అయింది, మాకంటూ రికవరీ మెజర్స్ ఉంటాయి. కానీ మేము రికవరీ మెజర్స్ అని పెట్టేసరికి ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ ప్రాసెస్. కాబట్టి గవర్నమెంట్ ఏముంటుందంటే వీళ్ళంతా ఎంటర్ప్రీనర్స్, వాళ్ళని బిజినెస్ చేయనివ్వండి. ఎంపీ అయితే అయింది, మీ లీగల్ ప్రొసీజర్ మీరు స్టార్ట్ చేయండి.
మీపై ఒక 25% ఆఫ్ ది లైబిలిటీ ఫస్ట్ మేము ఇస్తాం. అది అకౌంట్ అప్గ్రేడ్ అయితే ఓకే, అప్గ్రేడ్ అవ్వకపోయినా గివ్ సమ్ మోర్ టైం టు దెమ్. వాళ్ళని బిజినెస్ చేయనివ్వండి, లెట్ దెమ్ ఇంప్రూవ్ దర్ బిజినెస్. అది ఇంప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ మీ ఇన్స్టాల్మెంట్స్ మీరు పే చేసుకుని రెగ్యులరైజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక కండిషన్ ఏంటంటే సార్, ఈ CGTMSE కవరేజ్ లో గవర్నమెంట్ ఎంతైతే మీకు రిటర్న్ ఇచ్చిందో 75% ఆఫ్ ది లైబిలిటీ సార్. ఒకవేళ NPA 30 లక్షల దగ్గర NPA అయింది అనుకుందాం. సో 75% ఆఫ్ 30 lakhs ఏంటంటే 22.5 ఫండ్ అనేది గవర్నమెంట్ పే చేస్తుంది మాకు. ఇప్పుడు మేము మీ దగ్గరకు వచ్చి రికవరీ మెజర్స్ అన్ని ప్రాసెస్ చేసరికి టైం పడుతుంది. అట్లని చెప్పేసి 22.5 లక్షలు గవర్నమెంట్ ఇచ్చేసింది కదా అని మళ్ళీ ఉండదు. ఆ 22.5 లక్షల దగ్గర మీ దగ్గర వచ్చి మళ్ళీ రికార్డ్ చేస్తుంది గవర్నమెంట్. బట్ మీ మీకు టైం ఇస్తుంది గవర్నమెంట్. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఆల్ ఇండియాలో ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారు కావడంతో తెలుగు వాళ్ళగా మనకు లభించిన ఈ అవకాశం సదవకాశము. ఈ సెషన్స్ దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షలు ఒక సెషన్ తీసుకుంటా అంటే స్పీకర్స్ కూడా మనకు ఉచితంగా వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తున్నారు, విచ్చేస్తున్నారు. ఈ సదవకాశాన్ని ప్రతి ప్రింటరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముప్పై 35 సంవత్సరాలు ఏకదాటిగా ఈ రంగంలో ఒకే ప్రశ్న నమ్ముకొని జీవిస్తూ నీతి నిజాయితీకి నిబద్ధతగా పనిచేసిన జీవాన్న గారికి సన్మాన కార్యక్రమం చేసుకోవడం ఈ ప్రింటర్స్ అసోసియేషన్ యొక్క అదృష్టంగా భావిస్తూ మరి రాధాపుర స్వామి వారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. రమణాన్న మూకాంబిక ప్రింటర్స్ లో వారు నిత్యం సేవలు అందిస్తున్నారు. మూకాంబిక ప్రింటర్స్ కి కుడి భుజంగా అన్న ఎంత ఫేమస్ లక్ష్మీనారాయణ అన్న, రమణ అన్న కూడా అంతే ఈ పరిశ్రమలో సుపరిచితం. మరి వారి సేవల్ని కొనియాడుతూ ప్రింటర్స్ డే నాడు వారిని సన్మానించుకోవడం అనేది మన మహద్భాగ్యంగా భావిస్తున్నాం. వాళ్ళ ఓనర్ గారు ఎంత ప్రేమతో ఆయన చూసుకోండి తప్ప ఆయన సన్మానం చేయాలనే ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. అందిస్తున్నారు. వారి విశిష్ట సేవలకు గాను గౌరవార్థం వారికి వాళ్ళ ఓనర్ సన్మానం చేస్తున్నారు. ప్రింటర్స్ డే సందర్భంగా అలాగే కార్మికులకు మరి ప్రింటర్ డే సందర్భంగా మనం జాన్ గుర్గంబర్ గారిని స్మరించుకుంటూ వారి యొక్క సేవలకు ప్రతీకగా మనము ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 24వ తేదీన ప్రింటర్ డే జరుపుకుంటున్నాం. మరి ప్రింటర్స్ డే ఎందుకు అంటే యజమానుల యొక్క కలయిక, యజమానుల యొక్క ఐక్యత, యజమానుల యొక్క అభిప్రాయ సేకరణ. అంటే పరస్పరంగా ఒకరి సమస్యను ఇంకోటి చెప్పుకోవడము, ఆ సమస్యను షేర్ చేసుకోవడం వల్ల పరిష్కారం దొరుకుతుందని ఒక అంకిత భావంతోనూ చిత్తశుద్ధితోనూ ఒక మంచి ఆలోచనతో ప్రింటర్స్ డే అనేటటువంటిది మన వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రింటర్ డే అనేది జరుపుకుంటున్నారు.